అంటే యేసుని నమ్ముకుంటే ఆయన ఏం చేస్తాడట అండి మనల్ని? ఆస్తికి కర్త చేస్తాడు. డబ్బు లేని వాళ్ళకి డబ్బు ఇస్తాడు, బంగారం లేని వాళ్ళకి బంగారం ఇస్తాడు, వజ్రాలు లేని వారికి వజ్రాలు, ఇల్లు లేని వారికి ఇల్లు, ప్లాట్ లేని వారికి ప్లాట్లు అన్ని ఇస్తాడని అర్థమవుతుంది కదా. ఇక్కడ సొలొమోను చెప్పొద్దు, యేసు చెప్పాలి. నా గురించి నేను చెప్తే అందం, నా గురించి మీరు చెప్పేది కాదు అందం. సొలొమోను చెప్పింది కూడా కరెక్టే, కానీ ఎవరి గురించి చెప్పాడు? యేసుని గురించి చెప్పాడా, జ్ఞానం గురించి చెప్పాడా అనేది ఆలోచించాలి. ఇప్పుడు మనము ఈ లేఖనాన్ని మైండ్లో పెట్టుకుని యేసు దగ్గరికి వెళ్ళి, ఏంది మిమ్మల్ని ప్రేమిస్తే మమ్మల్ని డెవలప్ చేస్తారట, ఆస్వాదిస్తారట, ఏంటి కథ అని ఒకసారి యేసుని అడుగుదాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 23-24. ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లాభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదియుగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్యములో ఒంటె దూరుట సులభమని మీతో నిశ్చయముగా ఇక్కడ కూడా కన్ఫర్మ్ చేస్తున్నాడు. చూసారండి ఎట్లా తేలిపోతుందో దేవుని పిల్లలారా. అసలు దేవుని యేసు యొక్క కాన్సెప్ట్ లో మదిలో ధనానికి అసలు ప్రాధాన్యత లేదు. ధనం కూర్చుకోమని ఎక్కడ కూడా యేసు చెప్పలే. ఈ 4 సువార్తలలో మత్తయి, మార్కు, లూకా, యోహాను మీరు ఎక్కడ చదివినా సరే నిధులు నింపుకోండి, నన్ను ప్రేమిస్తే మీరు డెవలప్ అవుతారు, బిల్డింగ్లు కడతారు, అధ్యాతరు, ఉద్యోగాలు వస్తాయి, డెవలప్ అవుతారు, ఎక్కడ ఆ స్టేట్మెంట్ లేదండి యేసుక్రీస్తుల వారు. మరి ఇదేనా సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21లో సొలొమోను ఇట్లా అంటే ఏంటిది? సేవకులకు తెలవదా ఈ లేఖనం అసలు ఏంటి డెప్త్? ఏం చెప్పిండండి? నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేయుదును, అంతటితో కాదు వారి నిధులని నింపుదును అని ఎందుకు అంటున్నాడు? ఇక్కడ యేసుని గురించి చెప్తాను. యేసుకు సంబంధించిన లేఖనం ఇది, జ్ఞానానికి సంబంధించిన కాన్సెప్ట్. అర్థమైతుందా? యేసుకు సంబంధించింది కాదు. యేసు భూమి మీద మానవులని ఎక్కడ కూడా ధనం విషయంలో ఎంకరేజ్ చేయలేదు. ధనం అంటే ఆయనకు అస్సలు పడదు. కాబట్టి 21వ లేఖనము కూడా మనుషులు వక్రీకరించారు. 8వ అధ్యాయం మొత్తం కూడా వక్రీకరించుకుంటూ అర్థం చేసుకుంటూ బోధలు చేస్తూ అనేక మందిని పాతాళ లోకానికి తీసుకెళ్తున్నారు.